వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ హ్యూండై బ్రాండ్కి సంబంధించిన కార్ సేల్కి వచ్చిందండి. వెర్నా ఫ్లూడిక్ డీజిల్ వేరియంట్ టాప్ ఎండ్ అండి. 6 ఎయిర్ బ్యాగ్, పుష్ స్టార్ట్ బటన్, ఎల్ఐ వీల్స్ ఈ మొత్తం వస్తాయి. 2014 మ్యానుఫ్యాక్చరింగ్, రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2015లో జరిగింది. మనకి ప్లస్ పాయింట్ అండి. అది లైఫ్ వచ్చేసరికి 2030 వరకు ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మనం స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అండ్ షేర్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. ఇది వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ అండి. 6 ఎయిర్ బ్యాగ్, డీజిల్ వర్షన్. కార్ అయితే ఫుల్ క్వాలిటీ ఉందండి. 1,17,000 మాత్రమే తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అని కస్టమర్ చెప్తున్నారు మనకి. సో కస్టమర్ విషయానికి వస్తే సెకండ్ ఓనర్ అండి. ఈ కార్ వచ్చేసరికి సెకండ్ ఓనర్ కారు. అండ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మనకి ఆర్సీ వచ్చేసరికి వ్యాలిడ్ 2030 వరకు ఉంది. ఇన్సూరెన్స్ లేదండి, మనం చేయించుకోవాలి. పొల్యూషన్ ఉంది. అండ్ కార్ ఫీచర్స్ ఒకసారి మనం చూసుకుంటే వెర్నా ఫ్లూడిక్లో టాప్ ఎండ్ వేరియంట్ ఇది. మనకి టాప్ ఎండ్ వేరియంట్కి మీకు ఇక్కడ హెడ్ లైట్స్ చూసుకుంటే ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయండి. ఇందులో వచ్చేసరికి ఎల్ఈడి లైట్ అనేది ఇన్స్టాల్ చేయించారు కస్టమర్. లైటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. టాప్ ఎండ్కి ఏంటంటే అండి మనకి ఈ ఫాగ్ ల్యాంప్స్ కావచ్చు, ప్రొజెక్టర్ ల్యాంప్స్ కావచ్చు, ఈ డిఆర్ఎల్ కావచ్చు, రన్నింగ్ డిఆర్ఎల్ అండి, మార్నింగ్ డిఆర్ఎల్ మీకు ప్లస్ పాయింట్ అన్నమాట. దీనివల్ల ఏంటంటే లుక్ అనేది మారిద్ది. అండ్ సైడ్ మనం చూసుకుంటే ఎల్ఐ వీల్స్ అనేవి ఇక్కడ చూడొచ్చండి. డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ ఇవి వచ్చేసరికి మనకి కంపెనీ నుంచి వచ్చాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కీలెస్ ఎంట్రీ అండి. ఇది మనం ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయ్యిద్ది, ప్రెస్ చేస్తే అన్లాక్ అయ్యిద్ది. మనం కీలెస్ ఎంట్రీ కాబట్టి రిమోట్ అనేది మన పాకెట్లో పెట్టుకొని ఉంటాం అన్నమాట. అన్లాక్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం కారు. ఒకసారి ఇంటీరియర్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా నీట్గా మెయింటైన్ చేశారు, ఎక్కడ డ్యామేజ్ అనేది లేకుండా. లెదర్ సీట్స్ కంపెనీ నుంచి వచ్చినవి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 4 పవర్ విండోస్ చూడొచ్చండి. లాక్, అన్లాక్, సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికండి. ఇది వచ్చేసరికి మనం ప్రెస్ చేస్తే పవర్ అనేది ఇవ్వాలి. మనం ఇది మనం పవర్ ఆన్ చేసిన తర్వాత సైడ్ మిర్రర్స్ అనేవి ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్ అనే ఆప్షన్ అనేది ఉందన్నమాట దీనికి. ఇక్కడ చూసుకుంటే మనం స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి కంప్లీట్గా ఇక్కడ మనం చూడొచ్చండి. అండ్ సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్లో ఇన్స్టాల్ ఉందండి. ఒకటి డ్రైవర్కి కావచ్చు, ఇంకోటి కో ప్యాసింజర్కి కావచ్చు. అండ్ డ్రైవర్ సీట్స్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది డ్రైవర్ సీట్. మళ్ళీ ప్యాసింజర్ సీట్లో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అలానే హెడ్ పైన ప్యాసింజర్ హెడ్ పైన చూడొచ్చు. ఇక్కడ సైడ్ ఇటువైపు కూడా డ్రైవర్కి చూడొచ్చు. సో సేఫ్టీ పరంగా చాలా చాలా వర్త్. సేఫ్టీ పరంగా మనం చెప్పాలంటే ఈ కార్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి. 6 ఎయిర్ బ్యాగ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టాప్ స్పీడ్ వచ్చేసరికి 6 గేర్ ట్రాన్స్మిషన్ అన్నమాట ఇది. అండ్ పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ మనం చూడొచ్చు. స్టార్ట్ చేయడానికి, ఇంజన్ స్టాప్ చేయడానికి కూడా ఇదే. అండ్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ మనం చూడొచ్చండి. రివర్స్ కెమెరా వచ్చేసరికి ఇందులో ప్రొవైడ్ చేస్తారు మిర్రర్లో. అండ్ ఆటో కంట్రోల్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ మనం చూడొచ్చండి. ఏసీ అయితే చిల్ వస్తుంది, అసలు మనం చూసుకోవాల్సిన అవసరంలా. అండ్ అలానే ఈ కార్కి యాంటీ థెఫ్ట్ అలారం కూడా ఉందండి. మనము ఒకసారి ఇంటీరియర్లో ఇంకా యాడ్ ఆన్ యాక్సరీస్లో వచ్చేసరికి కస్టమర్ కంప్లీట్గా ఫ్లోర్ మ్యాట్ అనేది ఇన్స్టాల్ చేయించున్నారు. ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి కంపెనీ నుంచి వచ్చినవి. మీకు ఇంటీరియర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. కంపెనీ నుంచి వచ్చిన లెదర్స్ ఉన్నాయి, లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎటువంటి ఇన్స్టాల్మెంట్ అవసరం లేదన్నమాట. సో
సో బ్యాక్ కూడా ఇక్కడ మనం చూడొచ్చండి, ఎక్కడ డస్ట్ అనేది లేదు. అండ్ బ్యాక్ కూర్చున్న కస్టమర్కి మనం ఆమ్రెస్ట్ అనేది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా కార్ విషయానికి వస్తే బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ ఎక్కడ చేంజ్ అనేది అవ్వలేదండి. ఇక్కడ మనం ఇవి చూసుకో ఉంటామండి, మనం మెయిన్గా లిడ్ అనేది ఉండిద్ది అనమాట, కంపెనీ లిడ్. ఇవి 4 డోర్స్ నేను చెక్ చేశాను, ఎక్కడ చేంజ్ అవ్వలేదు. బానెట్ చేంజ్ అవ్వలేదు, బానెట్ కూడా చెక్ చేశాను. అండ్ డిక్కీ కూడా చెక్ చేశాను, డిక్కీ కూడా ఎక్కడ చేంజ్ అనేది అవ్వలేదు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ చూసుకుంటే ఇది దాదాపుగా ఒక 180 లీటర్స్ బూట్ స్పేస్ అండి. ఒక 2 ఫ్యామిలీస్ సరిపోయే లగేజ్ అయితే మనం హ్యాపీగా లాంగ్ ట్రావెల్ చేస్తున్నా సరే ఈ కార్ అనేది మనం కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట రైడ్ అనేది. సో ఇక్కడ వైపు చూడవచ్చు, ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఎక్కడ మీ ఫైండ్ అవుట్ చేయలేదు నేనైతే. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఈ కార్కి ఇంజన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్లచ్ అనేది మనం ప్రెస్ చేయాలి. క్లచ్ ప్రెస్ చేసి పుష్ స్టార్ట్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఇమ్మీడియట్గా ఒక సెల్ఫ్లోనే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మనం చూడొచ్చు రీడింగ్ కూడా. ఒకసారి నేను బానెట్ పిక్ చేసి చూపిస్తాను. బానెట్ పిక్ చేసి చూడొచ్చండి ఇంజన్ కూడా. ఇక్కడ హ్యాపరామ్స్ అనేవి చూడొచ్చండి. ఇక్కడ నేను లోయర్ ర్యామ్స్ కూడా చెక్ చేశాను, ఎక్కడ డ్యామేజ్ అయితే లేవు. ఇక్కడ మీరు చూడొచ్చు కంపెనీ ఫెండర్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఫెండరు మీరు లోగో చూడొచ్చు. ఇది డ్రైవర్ సైడ్ ఫెండర్ అండి, డ్రైవర్ సైడ్ హ్యాపరామ్. అండ్ ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ అండి. ఇక్కడ ఇంజెక్టర్స్ చూసుకుంటే ఓల్డ్ ఇంజెక్టర్స్ అండి, అంటే ఇప్పుడు దాకా ఇంజెక్టర్స్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఇంజన్ అనేది ఓపెన్ చేయలేదు అన్నమాట. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్ అనేది ఎక్కడ రావట్లేదండి, నాయిస్. సస్పెన్షన్ అయితే సూపర్గా ఉందన్నమాట కారు. ఎక్కడ సస్పెన్షన్ ఎంత పెద్ద గతుకుల్లో మనం కారు వేసినా స్మూత్గా ఉందన్నమాట కారు, ఎక్కడ సౌండ్స్ అయితే రావట్లా. సో ఓవరాల్గా కార్ అయితే నెంబర్ 1 కండిషన్లో ఉందండి. ఫైనల్గా ఈ కార్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ వచ్చేసరికి 5 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే ఒక 5,000 అటు ఇటు తగ్గిద్దండి. థ్యాంక్ యూ సో మచ్.